స్వర్గీయ తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు. ఆయనే ప్రఖ్యాతిగాంచిన తెలుగువారందరికీ సుపరిచితమైన కత్తి కాంతారావు గారు. ఒక తెలుగు చిత్ర దిగ్గజ నటుడు, నిర్మాత. ఆ మహోన్నత నటుడు మరియు నిర్మాత స్వర్గీయ కాంతారావు గారి గురించి, తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సాధించిన ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాంతారావు గారు 400కు పైగా చిత్రాలలో అనేక రకాల పాత్రలు పోషించి, ముఖ్యంగా జానపద చిత్రాలలో నారదుడు మరియు సాహసోపేతమైన పాత్రలకు ప్రసిద్ధి చెంది కీర్తి గడించారు. ఎక్కువగా కత్తి యుద్ధ పాత్రలు చేయడం వలన ఆయనకు కత్తి కాంతారావు అనే ముద్దు పేరు వచ్చింది. ఆ పేరుతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తిని సంపాదించారు కాంతారావు గారు. 1961 సంవత్సరంలో లవకుశ చిత్రంలో ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి పురస్కారం, జకార్తాలో జరిగిన 3వ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకొని తన ఘనతను చాటుకున్నారు కాంతారావు గారు. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే జీవిత సాఫల్యానికి సంబంధించిన రఘుపతి వెంకయ్య అవార్డును గెలుచుకున్నారు కాంతారావు గారు. అనగనగా ఒక రాకుమారుడు అనే పుస్తకాన్ని రచించి సాహిత్యంలో కూడా గొప్ప ఘనతను సంపాదించారు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్గా కూడా పనిచేసి కీర్తి గడించారు. తెలుగు రాష్ట్రం నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పాతతరం కథానాయకుడు కాంతారావు గారు కావడం ఆయన ఘనకీర్తికి నిదర్శనం. ఐకానిక్ పాత్రలు నారదుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వంటి పౌరాణిక పాత్రలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు. అలాగే భట్టి విక్రమార్క, సతీ సక్కుబాయ్, పాండవ వనవాసం చిత్రాలలో ఆయన నటన బహు ప్రశంసనీయం. ఆయన అభినయ ఘనతకు అవి నిలువెత్తు సాక్ష్యాలు. తన సొంత బ్యానర్ను స్థాపించి అనేక చిత్రాలు నిర్మించారు కాంతారావు గారు. వాటిలో ప్రశంసలు పొందిన ఉమ్మడి కుటుంబం 1968 సంవత్సరంలో మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్కు నామినేట్ చేయబడి తన ఘనతను పాశ్చాత్య దేశాలలో కూడా చాటుకున్నారు స్వర్గీయ కాంతారావు గారు. కాంతారావు గారు తన పాత్రలకు లోతును తీసుకొచ్చిన మెథడ్ యాక్టర్గా ప్రసిద్ధి చెంది 2004 సంవత్సరంలో రామినేని ఫౌండేషన్ అవార్డు సాధించారు కాంతారావు గారు. జానపద, సాంఘిక చిత్రాలలో గణనీయమైన ఉనికిని చాటుకొని తరచుగా ఎన్టీ రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన ఘనత కూడా స్వర్గీయ కాంతారావు గారికే దక్కుతుంది. సో ఇవేనండి తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటి జీవిత కాలంలో కత్తి కాంతారావు గారు సాధించిన ఘనతల గురించి తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించగలరని మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.